అంతే. తేట వస్తాం కాబట్టి ఎలుకొండకి గీన బాగుంటుంది. ఎలా అట్లా మళ్ళీ మధ్యాహ్నం ఈ అట్టుకొచ్చిన దగ్గర కొల్లమ్ముకుంటా ఇలా చూసుకుంటా అక్కడ. అందుకని ముందు తేవ ఇస్తాను నేను. ఈ తేట అంతే పోనుకో ఇలా ఎడకెత్త రాకపోతే వీళ్ళు వేస్తాడు. మరి మనిషి ఉంటే బాగుంటుందా? దుకాణం దగ్గర ఉండి అలాగా చెట్లుంటే బాగానే ఉంటుంది. అంటే నీకంటే పని ఎక్కువ కాబట్టి కుదురుతలేదు కానీ పూర్తిగా మళ్ళీ తీయమంటే మళ్ళీ వర్షకాలం మళ్ళీ ఖాళీగా వస్తుంది. అదే మరి ఆ భయం మీద ఇది గట్టిగా ఉంటే ఇది 3 నెలలు 4 నెలలు వ్యాపారం ఉంటుంది. అయిపోతుంది వ్యాపారం. ఎప్పుడైనా కాళ్ళు ఏందే రాదు కదా. వస్తుంది అంటే పిచ్చి కాయ ముక్కింది అలా తీసేసి వాడు తీసుకుంటాడు. కొండకేమో మా పైకి తొడగాలి ఇక కొండకి ఇంక చిరికండి ఇవ్వండి. కానీ పండుగలు వర్షకాలు నింగిద్ది మనిషి అయిపోద్ది. మరి వర్షం వచ్చినప్పటికి ఇవ్వకపోతే ఉండదు. ఇప్పుడు తాళ్ళకి అన్నిటికల్లా పెద్ద తాడు ఇదేలా ఉంది. 4 ఈగలు ఉన్నాయి. చేటి గారు కొట్టారు. దానికి రేపు వేయాలకుండా రోడ్డు పనికి వెళ్తలేదా? ఇటు టాటర్కా మధ్యాహ్నం ఖాళీ అయిపోతారు. పొద్దురెళ్ళి చేసుకుని వచ్చే అది మధ్యాహ్నం వేసుకుంటుంది. కొల్లు ఉంది కదా చెట్లు ఉంటే కొల్లు ఊపిపోతుంది. అంత చెట్టు పోతుంది బల్ల ఊపుకుంటాడుకో కొల్లు ఏడిపోతుంది. చేస్తాడు కదా కొత్త మీద కొల్లు ఏం చేస్తే తాగుపడితే మా అకౌంట్ పొద్దున్న రాత్రి నా రేక పక్క సైడ్ అయిపోయింది. మొత్తం చెట్టు నాకు ఇదే అదే మొత్తం బంద్ అయిపోయింది. ఆ మొత్తం పైన అంటాను లారీ కలిపిస్తుంది. తేడాకి చెట్టు అంతా పైన నడిపోయింది. కిందకు కాలిపోయింది. కాలు దాని మీద కాలు కిందట్టి కూడా పడతలేదు. 4 ట్రైన్లో పెట్టావా? ఎలా చూడకు నువ్వు వస్తుందన్నావా? నువ్వు డబ్బులు ఇచ్చి చేద్దాం చాలు అంతే.